కార్యదర్శి అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విచారణలో తన పేరు ఉందని కేసీఆర్ బాధపడడంలో అర్థం లేదని అన్నారు. అన్ని డిపార్ట్మెంట్లలో కేసీఆర్ ప్రమేయంతోనే స్కామ్లు జరిగాయని తెలుస్తుంది. తన పేరు చెడగొట్టేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని అనడం తప్పని, ఆయా శాఖల మంత్రుల ప్రమేయం లేకుండా అన్ని స్కామ్లు జరిగాయని త్వరలో తెలుస్తుంది. కేసీఆర్ పేరును ప్రభుత్వం చెడగొట్టాలని చూస్తే చట్టపరంగా పోవచ్చు. ప్రభుత్వం కూడా ఆ విషయం సీరియస్గా తీసుకుంటుందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవస్థలను భ్రష్టు పట్టించారని విమర్శించారు. లేదంటే కేసీఆర్ గారు వారి పేరు ఎంక్వైరీలో వచ్చిందనో, లేదంటే ఏ స్కామ్లో ఉన్నదో అని బాధపడడంలో అర్థం లేదు అని నా భావన. ఎందుకంటే అంతా మీరే చేశారు అనేది అన్ని డిపార్ట్మెంట్లో మినిస్ట్రీస్ ఉన్నారు, తర్వాత వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అన్నిట్లలో కూడా మీ ప్రమేయం లేకుండా ఏది జరిగినట్టుగానైతే ఇన్ని ఎంక్వైరీస్లో చూస్తుంటే ఎక్కడ కూడా అంతా మీరే అయినారనేది చర్చ. కాబట్టి నా పేరును బదనాం చేయడానికి ప్రభుత్వం పనిచేస్తుందనడంలో తప్పు. ఎందుకంటే ఆయా శాఖల మంత్రులే వాళ్ళకి కూడా ఏమీ తెలియకుండా జరిగిన సంఘటనలు భవిష్యత్తులో తెలుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఎంక్వైరీ ప్రాసెస్లో ఉన్నప్పుడు దాని మీద కామెంట్ చేయడం అనేది కాదు. సో మీకు చేయకపోయినా సరే ఎలాంటి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నం ప్రభుత్వం చేయదు. ఒకవేళ మీరు ఎలాంటి సంబంధం లేకున్నా ఎవరైనా అధికారులు లేకపోతే ఇతరత్ర ఎవరైనా వాటి మీద కనుక తప్పుడు ప్రచారం చేస్తేనో మిమ్మల్ని డిఫేమ్ చేయాలని చూస్తే మీరు చట్ట ప్రకారం వెళ్ళొచ్చు. ప్రభుత్వం కూడా వారి పట్ల